హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వాళ్ళు. ఈరోజు నేను ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మా ఇంట్లో జరిగే ఒక చిన్న ఈవెంట్ అనమాట. అదేంటంటే మా మనవడి యొక్క మంత్లీ బర్త్డే అనమాట. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు నేను వీడియో. ఇప్పుడు 7th కంప్లీట్ అయ్యి 8కి వస్తుందండి. అయితే ఈ నెలలో హనుమత్ జయంతి ఉంది కదా, అందుకని నేను హనుమంతుడి గెటప్ వేసి డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అంతకుముందు బీచ్ది హోలీ అవి చేశాను కదా. శ్రీరామనవమి కూడా మొన్ననే వెళ్ళింది కదా, అందుకని హనుమంతుడు గెటప్ లాగా వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే మన గార్డెన్లో ఉన్నటువంటి తమలపాకు చెట్టు దగ్గరికి అయితే వచ్చేసానమాట. తమలపాకులు బాగా ఉన్నవి, వాటిని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. డెకరేషన్ అంటే నేను ఎక్కడి నుంచి ఏమీ కొనుక్కురానండి, మన గార్డెన్లో ఉన్న వాటిని ఉపయోగిస్తాను. ఇంతకుముందు వీడియోస్కి ఒక షార్ట్ లాగా అప్లోడ్ చేశాను. ఒక నెల స్టార్ ఫ్రూట్స్తో పెట్టాను, ఒక నెల మా గార్డెన్లో కాసిన జామకాయలతో పెట్టాను అనమాట. ఒకసారేమో మొక్కజొన్న మా పొలంలో కాసిన మొక్కజొన్నతో స్టార్ లాగా వేసి చేశాను. అలాగే ఇప్పుడు కూడా మన గార్డెన్లో ఉన్నటువంటి తమలపాకులతో కట్ చేసి డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంతకుముందు చాలాసార్లు వచ్చామండి తమలపాకు చెట్టు దగ్గరికి. ఆకులు అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. పెద్ద మెయింటెనెన్స్ కూడా చేయను. సన్ అయితే భలే ఉంది. ఈవినింగ్ టైం అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ కోసేస్తుంది. మా పాపయ్య కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, తమలపాకులు అయితే టబ్బు నిండా తీసుకొచ్చేసాము. బాగా ఒక పెద్ద ఫ్లవర్ టైప్లో వేద్దాం అనుకుంటున్నాం అనమాట. అవి ఫ్రెండ్స్, ఫస్ట్ మొత్తం అంతా రౌండ్ చేసుకున్నాను అనమాట. రౌండ్గా క్లాత్ని మర్చేసుకున్నాను. నాకు ఎంత కావాలో కొలత అంత పెట్టుకున్నాను అనమాట. బాబు పడుకోవాలి కదా మధ్యలో, ఆ బాబు పడుకోవడానికి ప్లస్ మనం ఇక్కడ 7 కంప్లీట్ అయింది కాబట్టి 7 వేయడానికి ఇట్లా ఏర్పాటు చేసుకున్నమాట. ఇప్పుడు మనం ఈ లీవ్స్ అన్నీ కూడాను ఇట్లాగా పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉంది? నక్షత్రం లాగా బాగుందా? ఇట్లాగే మొత్తం అన్నీ డెకరేషన్ చేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. ఒక రౌండ్ వేసేసాను కదా మీకు. మొత్తం ఒక రౌండ్ లీవ్స్ అనేవి, తర్వాత లీవ్స్ ఇలా పెటల్స్ లాగా పెట్టడానికి కొంచెం మెజర్మెంట్స్ లాగా వేస్తున్నాను అనమాట. అంటే మనం డిజైన్ వేసుకోవాలి కదా, దానికోసం అయితే ఏం చేస్తున్నానంటే మొత్తం కూడా లీవ్స్ చుట్టూతా లీవ్స్ ఎన్ని వచ్చినాయి అంటే 45 లీవ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. 45 లీవ్స్ నీకు కూడాను మనం ఒక్కొక్క 5 లీవ్స్ తీసుకుంటున్నాను. అట్లాగా 9 వస్తాయి. 9 × 5 అనమాట 45. అలా 9 లీవ్స్ లాగా ఇలాగ వస్తాయి. 9 లీవ్స్ వస్తాయి. ఇట్లాగా ఒక పెట్టెల్ లాగా ఇలాగ వస్తుంది అనమాట. అయితే మనం ఫస్ట్ 5 లీవ్స్ తీసుకుంటాం. 5 లీవ్స్ తర్వాత 4 లీవ్స్ తీసుకుంటాం. 4 లీవ్స్ తర్వాత 3 లీవ్స్ పెడతాం. 3 లీవ్స్ పెట్టిన తర్వాత 2 లీవ్స్ తర్వాత 1 లీఫ్ పెడతాం అనమాట. అలా పెట్టడంతో ఆ పెటల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి 1 2 3 4 ఇక్కడ వరకు తీసుకున్నానమాట. ఒక గీత గీసుకున్నాను గుర్తుగా. దానికి మధ్యలో ఇలా పెడుతున్నాను. అంటే 4 ఆకులు వస్తాయి అనమాట. నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి మనకి 4 ఆకులు వస్తుంది. ఓకే, 4 ఆకులు ఫినిష్ అయిపోయినాయి. ఆ తర్వాత 3 పెడుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ 4 పెట్టాం, తర్వాత 3 పెట్టాం, తర్వాత 2 పెట్టాం, లాస్ట్కి ఇలా కోణంలాగా 1 పెట్టాను అనమాట. దీనికి మధ్యలో ఒక ఎడీనియం ఫ్లవర్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అయిపోయిందిగా, లేకపోతే మందారాలు ఉండేవి. అయితే ఎడీనియం ఫ్లవర్ ఇట్లా కాకుండా అడుగున బేస్ కట్ చేశాను అనమాట. ఈ బేస్ కట్ చేసి ఇక్కడ ఇలాగా ఫ్లవర్ లాగా డెకరేట్ చేస్తాను అనమాట. అట్లాగే మొత్తం కూడా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అయితే అయిపోయిందనమాట. అక్కడ 7కి కూడా ఆకులు వేసాము. వేసి రోజ్ యాపిల్స్ ఉన్నాయి ఇంట్లో. రోజ్ యాపిల్స్ తీసుకొచ్చి పెట్టానమాట. చుట్టుపక్కల ఎడీనియం ఫ్లవర్స్ ఉంటే తీసుకొచ్చాను. మందార పూలు అయితే చాలా ఉండేవి. మందార పూలు ఈవినింగ్ టైం ముడిచిపోతాయి కదా, అందుకని ఎడీనియం ఫ్లవర్స్ పెట్టా. అంటే ఫ్లవర్స్తో చేయదలుచుకోలేదు, తమలపాకులతోటి చేద్దాం అనుకోండి. ఎందుకంటే మనకి ఆంజనేయ స్వామి తమలపాకులతోటి పూజ చేస్తారు కదా, అందుకని తమలపాకులతోటి డెకరేషన్ చేద్దామని ఇలా చేశారు అనమాట. అయితే ఇంక మీకు నచ్చినట్టుంది. అయితే అందాల పెళ్లి కొడుకు రావాలన్నమాట. అందాల పెళ్లి కొడుకును కూడా రెడీ చేసి తీసుకొచ్చి మీకు మొత్తం ఒక వ్యూ మా మమ్మీ నేను చూస్తానంటే కాదు, మా అబ్బాయిని పడుకోబెట్టి ఈలోపు చూపించొద్దన్నారు. అందుకే నేను డెకరేషన్కి అడ్డంగా నుంచి మాట్లాడుతున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను మా అందాల రాజకుమారుణ్ణి రెడీ చేసుకొని తీసుకొస్తాను.
హనుమంతుడికి మనం ఈ కలరు పంచి కడతాం కదా ఫ్రెండ్స్. నేనైతే ప్రత్యేకంగా ఏమీ బుక్ చేయలేదన్నమాట. ఇంట్లో ఆల్రెడీ కలర్ ఉంది. అయితే ఇది మనకి స్పెషల్ అనమాట. దాదాపు ఇది ఒక 15 years అయి ఉంటుంది. మనకి తిరుమల తిరుపతిలో ఇచ్చిన టవల్ అనమాట. ఇంతవరకు యూజ్ చేయలేదు నేను. అంటే బేరివాలా ఉంటుంది, లోపల దాచుకుంటాను అనమాట సెంటిమెంట్గా. దాన్ని ఈ పూట మా మనవడికి కడుతున్నాను అనమాట. ఇది దీని మీద శంకు చక్రాలు కూడా ఉన్నాయి అనమాట. అంటే సెల్ఫీలో ఉంది కదా. తలకి కిరీటంగా కడతానికి అయితే నా దగ్గర ఈ జెండా ఉందండి ఫ్రెండ్స్. ఈ జెండా కార్యాన్ని ఏం చేద్దాం అనుకుంటుంటే ఒక కార్నర్లో ఈ మూల నుంచి, అంటే మనకి ఇటు సైడ్ లేస్ ఉండేటట్టు ఇలాగా హోల్డ్ చేస్తున్నాను అనమాట చివరి దాకా. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా మొత్తం చుట్టేసుకుంటున్నాను. ఇటు సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా చుట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా ఇక్కడ ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టి ఒక పిన్ పెడుతున్నాను. అంటే ఎక్కువసేపు పెట్టను బాబుకి, అంటే తల దగ్గర లాగేసుకుంటాడు వాడు, ఉంచడు. అయినా సరే మనం ఒక సాటిస్ఫాక్షన్, జస్ట్ ఒక 1 minute ఉంచుకుంటాడేమో, లాగేస్తాడు తలది కదా, అయినా మనం పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అట్లా పెట్టేశాను. ఇక్కడ ఒక సూదితో కుట్టేస్తాను దారం పెట్టేసేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లాగా వీడు మొత్తం ఇట్లాగా ఈ టైప్లో కడతాను అనమాట. ఇది రెడీ చేశాను. మనకి హనుమంతుడి గెటప్లో ముందు మెయిన్గా ఉండేది గద అనమాట. ఈ గద మొన్న తిరునాళ్ళలో కొనుక్కొచ్చానండి. అంటే వెయిట్లెస్గానే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకే ఆలస్యం ఎందుకు, సార్ గారు పంచి కట్టడంలో బిజీగా ఉన్నారు. ఒకసారి అలా లుక్ వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ నగలైతే వేసేస్తున్నాను. ఇవన్నీ 1 gram గోల్డ్. అయితే ఇదిగోండి మా అందాల రాజకుమారుడు విత్ పైన కిరీటంతో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది వేస్తుంటే కొంచెం వాడికి చిరాగ్గా ఉందని లాస్ట్లో వేద్దాం అనుకుంటున్నాము. ఓకే 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 లాగేసుకుంటున్నాడు. చూడండి ఎలా లాగేసుకుంటున్నాడు. చిన్న దగ్గర అక్కడ చూడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా వాడి తోక కూడా చూడండి ఎలా కట్టాము. హాయ్ 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 హాయ్. హనుమంతుడు వచ్చాడు మా ఇంటికి. హాయ్ 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 హాయ్. హనుమంతుడు వచ్చాడు మా ఇంటికి. హాయ్ 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 హాయ్. హనుమంతుడు వచ్చాడు మా ఇంటికి. హాయ్ 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 హాయ్. ఓకే. ఓం జై శ్రీరామ్, జై శ్రీరామ్. 7th month complete. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. అలా తాతయ్య గారు చదువుకోవడమే సరిపోతుంది మనవడి గారికి. జై శ్రీరామ్. అలా డాన్స్ చేస్తే కానీ వాడు కామ్గా ఉన్నాడు. అందుకే మేమిద్దరం డాన్స్ చేసే వల్లనే ఉంటాం వాడిని మబ్బి పెట్టడానికి. ఆడకుండా అట్లా పడుకోవాలి కదా మరి. చూడండి ఎలా పడుకున్నాడు మా హనుమంతుడు. ఓం జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. మంచి పాట పాడతారు కదా మీ ఇద్దరు. జయ హో జయ వీరాంజనేయ దయతో మమ్ము కాపాడ రావా రావా ప్రభు, రావా ప్రభు, రావయ్యా వీరాంజనేయ, రావయ్యా వీరాంజనేయ. గీతాలు లోకమంతా రతనాలు, నీకు నచ్చిన పుష్పాలు, రామచంద్రుని హారాలు. నీకు నచ్చిన పుష్పాలు, లోకమంతా హారాలు. ఈ పూజలు నీకోసమే చేసేము వీరాంజనేయ, చేసేము వీరాంజనేయ. జయ హో జయ వీరాంజనేయ దయతో మమ్ము కాపాడ రావా రావా ప్రభు, రావా ప్రభు, రావయ్యా వీరాంజనేయ, రావయ్యా వీరాంజనేయ.
రామబంటు నీవయ్యా ప్రేమ చూపగరావయ్యా రామబంటు నీవయ్యా ప్రేమ చూపగరావయ్యా సూక్ష్మరూపుడు నీవయ్యా సింహబలుడవు నీవయ్యా సూక్ష్మరూపుడు నీవయ్యా సింహబలుడవు నీవయ్యా ఈ పూజలు నీకోసమే చేసేమో వీరాంజనేయ చేసేమో వీరాంజనేయ జయ హో జయ వీరాంజనేయ దయతో నము కాపాడరావా రావా ప్రభు రావయ్యా వీరాంజనేయ రావయ్యా వీరాంజనేయ. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడాను ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏదో నాకు చేతనంత వరకు నేను చేశాను, అంతవరకు మీరే సరేనా ఫ్రెండ్స్, నా మనవడికి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చిన్నడా బాయ్ చెప్పమా, చిన్నడా బాయ్ చెప్పు. మా వాడు కూడా బాయ్ చెప్పేశాడు. ఓకే ఫ్రెండ్స్.